హాయ్ దిది, నేను లోపల రాండి. లోపల రాండి సమిత, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను దిది. నేను రాహుల్ను చూసుకోవడంలో అలసిపోయాను. నేను చాలా రోజులుగా అస్వస్థతగా ఉన్నాను. నేను నిన్ను మాట్లాడాలని అనుకున్నాను. నాకు చెప్పు, విషయం ఏమిటి? నాకు ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు. రాహుల్ నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి 1 సంవత్సరం అయింది. కానీ ఇంతకాలం తర్వాత కూడా నేను ఏదో భిన్నంగా అనుభూతి చెందుతున్నాను. నేను ఒంటరిగా అనుభూతి చెందుతున్నాను. ఎవరూ నాకు పట్టించుకోరు. అన్ని బాధ్యతలు నా మీద ఉన్నాయి. మరియు నేను రాహుల్కు బాధ్యత వహించేవాడిని. సమిత, నువ్వు అనుభూతి చెందుతున్నది సాధారణం. నువ్వు తల్లి అయినప్పుడు నువ్వు ఈ భావాలను ఎదుర్కొంటావు. నేను అనుకుంటున్నాను, నువ్వు పుట్టిన తర్వాత డిప్రెషన్ను ఎదుర్కొంటున్నావు. ఓ నా దేవుడా, ఇది ఏమిటి? పుట్టిన తర్వాత డిప్రెషన్ గర్భధారణ సమయంలో లేదా పిల్లవాడు పుట్టిన తర్వాత 1 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ఈ కారణంగా నువ్వు దుఃఖంగా అనుభూతి చెందుతావు, నువ్వు ఏడుస్తావు, మరియు నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావు. అవును దిది, నేను కూడా అదే అనుభూతి చెందుతున్నాను. సమస్య ఏమిటంటే నేను అన్ని పనులు ఒక్కడే చేస్తున్నాను. నా భర్త పనికి వెళ్ళాడు మరియు నేను నా ఉద్యోగాన్ని వదిలేశాను. నేను ఒక్కడే రాహుల్ను చూసుకుంటున్నాను మరియు నేను చాలా అలసిపోతున్నాను. సమిత, నువ్వు పుట్టిన తర్వాత డిప్రెషన్ ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత శరీరంలో చాలా హార్మోనల్ మార్పులు జరుగుతాయి. ప్రోజెస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్, ఈ 2 హార్మోన్ల పరిమాణం తగ్గుతుంది. అందుకే నీ మూడ్ మారుతుంది, నువ్వు అలసిపోతావు మరియు నీ శరీరంలో నొప్పి అనుభూతి చెందుతావు. రెండవది, నువ్వు అన్ని పనులు ఒక్కడే చేస్తున్నావు. పిల్లవాడిని చూసుకోవడం, అతన్ని స్నానము చేయించడం, అతనికి పాలు ఇవ్వడం. మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది మరియు మీకు సరిపడా నిద్ర రాదు. అందుకే మీరు చాలా కాలం భావోద్వేగంగా ఉంటారు. మూడవది, మీ కుటుంబంలో ఎవరో ఒకరు ప్రసవానంతర డిప్రెషన్తో ఉన్నట్లయితే మీరు కూడా ప్రసవానంతర డిప్రెషన్ను అనుభవించే అవకాశాలు ఉన్నాయి. దిది, నిజంగా చెప్పాలంటే నేను దీన్ని చాలా కాలంగా అనుభవిస్తున్నాను. నేను తల్లి అయిన తర్వాత కూడా నాకు ఈ భావనలు ఎందుకు వస్తున్నాయి? ఇది సాధారణం అని నాకు బాగా అనిపించింది. సమిత, మీరు మీ కుటుంబం నుండి సహాయం తీసుకోవాలి. మీరు మీ భర్తతో మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని మరియు మీకు సహాయం అవసరమని చెప్పండి. ఉదాహరణకు, మీరు ఇద్దరూ రాహుల్ యొక్క బాధ్యతలను పంచుకోవచ్చు. మీకు విశ్రాంతి అవసరమైతే మీ భర్త రాహుల్ను చూసుకుంటారు. రాహుల్ యొక్క దుస్తులు కడుక్కోవడం, పాలు కప్పు కడుక్కోవడం, రాహుల్ను నిద్రపెట్టడం, ఈ అన్ని విషయాలు చేయడం కష్టం కాదు. మీకు కావాలంటే మీ స్నేహితులతో మాట్లాడండి. మీ భావాలను పంచుకోవడం మీ మనసును కూడా తేలికగా చేస్తుంది. ఇది నాకు కష్టం అనిపిస్తుంది దిది, కానీ నేను ప్రయత్నిస్తాను. మీరు మీకు శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. సరిపడా విశ్రాంతి పొందడం, సరిగ్గా ఆహారం తినడం మరియు వ్యాయామం చేయడం. మీరు ఇవన్నీ చేయాలి. కానీ దిది, నేను నా సమయాన్ని రాహుల్ను చూసుకోవడంలో మరియు ఇంటి పనులు చేయడంలో గడుపుతున్నాను. నేను ఇవన్నీ చేయడానికి సమయం ఎలా తీసుకోవాలి? నేను మీకు మీ భర్త నుండి కొంత సహాయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాను. మీరు మీకోసం కనీసం 1 గంట సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం రాహుల్కు సమానంగా ముఖ్యం. మీకు కావాలంటే మీరు ఒక కౌన్సిలర్తో మాట్లాడవచ్చు. వారు మీకు మార్గదర్శనం మరియు మద్దతు ఇస్తారు. కొన్ని కౌన్సిలర్లు మీ నుండి డబ్బు తీసుకోరు. మీరు ఈ గురించి మీ డాక్టర్తో మాట్లాడవచ్చు. ధన్యవాదాలు దిది, నేను నిన్ను వినడం తర్వాత మెరుగ్గా అనిపిస్తోంది. నేను నా కోసం మరియు నా రాహుల్ కోసం ఇది అన్నీ చేస్తాను. నేను ఎప్పుడూ నీకోసం ఇక్కడ ఉన్నాను సమిత. మీకు కావాలంటే మేము కొన్ని రోజుల్లో మళ్ళీ కలుసుకోవచ్చు మరియు ఒకరినొకరు తెలుసుకోగలము. అవును దిది, వీడ్కోలు.